ఈరోజు రాజకీయ నాయకులే దిగజారి రాజకీయాలు చేస్తూ రాజకీయంగా ఇంట్లో వాళ్ళని తిడుతున్న పరిస్థితి వస్తే దాన్ని దాటి ఇంకా దిగజారి మీడియా సంస్థ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఇంట్లో పిల్లల్ని చక్కదిద్దడం, ఇంట్లో ఏ బాధ్యత ఉన్నా నెరవేర్చడం తప్పితే ఏమీ తెలియని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన మీడియా మాట్లాడిన మాటలు చూస్తుంటే మళ్ళీ దానికి కొత్త పలుక ఏదో పలుకని పేరు పెట్టాడు. ఒకటే నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారి వీడియో ఆడియో వచ్చినప్పుడు నేను ఇది చేయలేదు అందరూ నా మీద వేస్తున్నారు అని క్షమాపణలు చెప్పడానికి ముందరకు వచ్చావు కానీ ఏ ఆడపిల్లైనా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఆడపిల్ల నీకు తోబుట్టువు కాదా? మీడియా సంస్థ పెట్టేటప్పుడు ఒక పార్టీకే కొమ్ము కాస్తాను, చంద్రబాబు గారి ఇంట్లో లేడీసే లేడీసు, ఇంకెవరో లేడీస్ కాదు అని ఏమన్నా శపథం చేసి లోపలికి వచ్చావని అడుగుతున్నా. పాపం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అవమానించిన రోజు మనకి క్షమాపణ చెప్పడానికి మనసురాలా, సిగ్గురాలా. ఈరోజు యావత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల భార్యల్ని నీచంగా తప్పుగా మాట్లాడినప్పుడు తప్పైపోయింది. నీ వయసోడు చేయాల్సిన పనేంటి? తప్పైపోయింది, నేను చేసింది చాలా తప్పు, తెలియకుండా జరిగిపోయింది, అందరికీ క్షమాపణ చెప్పాల్సిన వయసులో ఉన్న నువ్వు ఎంత సిగ్గుమాలి, మళ్ళీ నువ్వేం తప్పు చేయనట్టు వైసీపీ వాళ్ళు దాడి చేసినట్టు మాట్లాడుతున్నారు. అలాగే గౌరవ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు కూడా ఒక లేడీ అన్న సంగతి మర్చిపోయి రాధాకృష్ణ గారిని లాలింపు మాటలు మాట్లాడటం నిజంగా ఎంతో బాధ కలిగించే అంశం.